నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషా వేమూరి గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అమ్మ. ఇప్పుడు మొన్న గురు పౌర్ణమి జరిగింది. అంటే మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటాం అనేది మనకు తెలుసు. బట్ పుట్టపర్తిలో ఎలా సెలబ్రేట్ చేస్తారనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటల్లో. సో మా కోసం ఈ ప్రశ్న అడిగినందుకు దివ్య చాలా థ్యాంక్స్. ఎందుకంటే అసలు ఒక టైం ఉండేది, ఎవరైనా పుట్టపర్తిలో పుట్టపు అని వినిపించంగానే నాకు పరుగుపెట్టి వెళ్ళిపోయేవాళ్ళం పుట్టపర్తికి. అంటే సద్గురువు పరమ గురువు మనం ఎంచుకున్న గురువు ఒక దగ్గర ఉన్నారన్నప్పుడు, ఒక దేహం తీసుకుని ఒక ప్రాంతంలో ఉంటున్నారు, నివసిస్తున్నారు, మనతో పాటు మాట్లాడుతూ మనతో సంచరిస్తూ ఉన్నారు అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ గురువుని చూసుకుని మనకి. సో ఎవరైనా వెళ్తున్నారు అనగానే ఏదో ఒక వంక పెట్టుకుని మనకు పని లేకపోయినా పరిగెత్తడమే. అట్లా నేను ప్రతి ఫంక్షన్ పుట్టపర్తిలో జరిగిన దీనికి వెళ్ళి ఒకసారి ఆ అనుభవం పొందాలి అని. ఒకసారి శివరాత్రి, గురు పౌర్ణిమ, మళ్ళీ సంక్రాంతి, దసరా, స్వామి బర్త్డే నవంబర్లో, అలా ఒక్కొక్క ఫంక్షన్ వెళ్ళడం జరిగింది. గురు పౌర్ణిమ మహోత్సవం నిజంగా అంటే ఆధ్యాత్మికంగా పౌర్ణిమకున్న విశిష్టతను బట్టి కూడా మనకేం చెప్తారు, ఆ రోజు పరిపూర్ణంగా చంద్రుడు 16 కళలతో ఉంటాడు కాబట్టి ఏ సాధన చేసినా ఏ జపం చేసినా కూడా మనకి ఎన్నో విధాల ఎన్నో రెట్లు ఫలితం ఇస్తుంది అని చెప్తారు. ఆస్ట్రాలజికల్గా కూడా పౌర్ణమికున్న విశిష్టత అలాంటిది. అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళు కూడా పౌర్ణమి విశిష్టతను చాలా నమ్ముతారు. ఎందుకంటే పరిపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఆ చంద్రోదయం ఎదురుకుండా కూర్చుని ఏం జపం చేసినా, మనం సౌందర్యలహరి చేసుకోవచ్చు, లలిత పారాయణ చేసుకోవచ్చు, అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలు చదివినా కూడా మనకి 1000 రెట్లు ఫలితం వస్తుందని చెప్తారు. అలాగే ఆ గురు పౌర్ణిమ పరిపూర్ణ చంద్రుడు మనకి కంప్లీట్ ఫుల్ మూన్ ఉన్న రోజు ఆ గురువుని ఎట్లా మనం సంస్మరించుకో. అసలు వేదవ్యాస పూర్ణిమ అంటారు. మనకి వేదవ్యాసుడు చేసిన మహద్భుతమైన పనుల వల్ల ఆ రోజు ఆయన జయంతి కాబట్టి, వేదాలను విభజించిన రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అని ఆ రోజు వచ్చింది. ఎవరి గురువుల్ని వాళ్ళు ఆ రోజు సంస్మరించుకుంటారు. అలాగా మనం గురు పౌర్ణమి గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకసారి నేను ఏజీ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడే కొంతమంది ఫ్రెండ్స్ సడన్గా ముందు రోజు అనుకున్నాం పౌర్ణమికి వెళ్ళిపోదామా, గురు పౌర్ణమి చూసొద్దాం. సరే అని చెప్పేసి ఒక 4-5 కలిసి వెళ్ళి, మాకు తెలుసు అసలు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు, అకామిడేషన్ అవన్నీ సెకండరీ. వెళ్ళాలి, గురు పౌర్ణమి రోజు గురువు దర్శనం చేసుకోవాలి, అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేసి సాయంత్రం బయలుదేరి మళ్ళీ వచ్చేయచ్చు అని. సరే బస్ పట్టుకుని మొత్తం రిజర్వేషన్ లేదు ఏం లేదు, ఎలాగో అలా కష్టపడి వెళ్ళాం. అసలు అప్పుడు గురు పౌర్ణిమ అసలు పుట్టపర్తిలో స్టూడెంట్స్ అక్కడున్న అల్యూమ్నై వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా కూడా పొద్దున పూట స్వామి దర్శనంకి వచ్చే ముందర వేదంతో స్టార్ట్ అవుతుంది. ఆ వేద ఘోష ఫస్ట్ చాలా సైలెంట్గా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. అసలు ఆ వైబ్రేషన్స్ సాయి కుల్వంత్ హాల్లో కూర్చుని మనం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే అసలు అది ఎక్కడ మనం కైలాసంలో ఉన్నామా వైకుంఠంలో ఉన్నామా ఆ అనుభవం. ఒకసారి మాకు ఈ అనుభవం నాకు మ్యూజిక్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా తెలిసింది. గురు పౌర్ణిమకు కూడా మ్యూజిక్ ప్రోగ్రామ్ రిలేటెడే కాబట్టి జ్ఞాపకం వచ్చింది. ఆయన ప్రెజెన్స్లో ఇలాగ ఆయన కూర్చుని ఉంటే మేము అందరం 18 మంది గ్రూప్గా వెళ్ళి ఆయన దగ్గర మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది పుట్టపర్తి సాయిబాబా వారి దగ్గర. అది చేసినప్పుడు అసలు నిజంగా ఎవరు ఆ 9 పాటల్లో ఎవరేం పాడుతున్నామో ఏమీ తెలీదు. మేము ఎదురుకుండా ఏ సింగర్కి ఆ సింగర్కి ఆ స్వామి పక్క వాయిద్యాలు కానీ జనం కొన్ని వేల మంది జనం, 40-50 వేల మంది జనం, ఏది కనిపించట్లేదు. ఒక కైలాసంలోనో వైకుంఠంలోనో ఎదురుకుండా భగవంతుడు ఉంటే ఎదురుకుండా మనం కూర్చుని పాడుకుంటున్న ఫీలింగ్, అదే ఫీలింగ్ మనకి గురు పౌర్ణమికి వెళ్ళినప్పుడు కూడా కలుగుతుంది. ఇన్ని వేల మంది ఉన్నా ఎవరి అనుభవం వాళ్ళదే. అంటే వాళ్ళనే చూస్తున్నట్టు, వాళ్ళతో ఏదో ఆయన గెస్టర్స్ ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు, వాళ్ళని అనుగ్రహిస్తున్నట్టు, అట్లా ప్రతి వాళ్ళకి మీ అండ్ మై స్వామి, మీ అండ్ మై గాడ్ అన్నట్టుగా చాలా బాగా ఒక ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అనమాట. సరే పొద్దున డివైన్ మ్యూజిక్ అది స్టార్ట్ అయ్యాక అందరూ కూర్చుని ఉంటాము. తర్వాత వేదం స్టార్ట్ అవుతుంది, వేద ఘోష. పండితులు, వేద పండితులు వాళ్ళందరూ పూర్ణకుంభంతో ఎదురు పలికి స్వామి లోపలికి వచ్చేందుకు దీనికి తీసుకొస్తారు. ఆయన ఆ రోజు ఎల్లో రోబ్ వేసుకున్నారు. ఎందుకంటే తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది, ఈ నవగ్రహాలకి 9 రంగులు, మామూలుగా ఆరెంజ్ రోబు, వైట్ రోబు, అవి మరూన్ వేసుకుంటున్నప్పుడప్పుడు ఆ రోజు గురువుకి మనకి పసుపు కలర్. సో గురు పౌర్ణమి రోజు ఆయన పట్టు వస్త్రం అది పసుపచ్చది వేసుకున్నారు ఆ రోజు. వేసుకుని పొద్దున వచ్చినప్పుడు సరే వీళ్ళు వేదఘోష అయింది. తర్వాత స్టూడెంట్స్ అందరూ దర్శనంకి ఆయన అన్ని వైపులు వచ్చి అందరి దగ్గర కొంతమంది దగ్గర లెటర్స్ తీసుకుని కొంతమందిని పలకరించి విఐపీల దగ్గరికి వెళ్ళి ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, పి సుశీల, అంజలీదేవి వీళ్ళు కూడా ఉన్నారు, గీతారెడ్డి గారు ఆవిడున్నారు,
తర్వాత ఆవిడ కూడా కొంతమంది వచ్చారు. గుర్తుపట్టిన వాళ్ళలో 4-5 సెలబ్రిటీస్. గవాస్కర్ ఉన్నారు, సునీల్ గవాస్కర్ వచ్చారు. సో వీళ్ళందరూ సెలబ్రిటీస్, అటువైపు జెంట్స్ సైడ్ లేడీస్ సైడ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒకసారి అలా పలకరించుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వచ్చి తర్వాత ఈ స్టూడెంట్స్ సంగీతం అక్కడ మీర్పూర్ కాలేజ్ ఒకటి ఉంది, అక్కడ స్వామి స్టూడెంట్స్ కూడా అద్భుతంగా భజనలు అవన్నీ పాడతారు, గానం చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఆ సింగర్స్ అక్కడ ఉన్న రెగ్యులర్ సింగర్స్ ఎవరైతే ఉంటారో స్వామి స్టూడెంట్స్ వాళ్ళు అద్భుతంగా గురు పాదుకా స్తోత్రము, గురు స్తోత్రము, తర్వాత పాటలు, ఎన్నో అద్భుతమైన గీతాలు స్వామి మీద అవన్నీ పాడుతూ ఉంటారు. చక్కగా అది వచ్చి అవన్నీ వింటూ స్వామిని దర్శనం చేసుకుంటూ చాలా మైమర్చిపోతాం. చక్కగా జరుగుతుంది. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మళ్ళీ ఎవరికి వాళ్ళం వెళ్ళి రిఫ్రెష్ అయ్యి భోజనాలు చేసి అన్నీ చేసి వచ్చినాక మళ్ళీ సాయంత్రం స్వామి డిస్కోర్స్, దర్శనము అవన్నీ ఉంటాయి. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు స్వామి చెప్పింది నాకు వేగంగా గుర్తున్నది ఏంటంటే టాపిక్, ఎందుకంటే కొన్ని వేల డిస్కోర్సెస్ వినుంటాం కాబట్టి, అప్పుడు గురు పౌర్ణమికి స్వామి మాట్లాడిన టాపిక్ ఏంటంటే ఈ జనరేషన్, ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రక్షన్ అని మాట్లాడారు. ఆ రోజు అంటే అది ఎక్కువ ఫోకస్ ఎక్కువ దాని మీద పెట్టారు. గాడ్, వాట్ ఈస్ గాడ్, GOD. G అంటే జనరేషన్, అంటే బ్రహ్మ. O అంటే ఆర్గనైజేషన్, అంటే విష్ణుమూర్తి. సృష్టి స్థితి లయ గురించి గాడ్ అనే మాటలో. D అంటే డిస్ట్రక్షన్, డిజల్యూషన్ అనుకోవచ్చు, మొత్తం కలిసిపోయేటట్టు. అదెవరు? శివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మనకి సృష్టి స్థితి లయ. ఆ ముగ్గురు కూడా ఒక గురువులో, ఒక సద్గురువులో ఉన్నారు, పరమ గురువులో ఉన్నారు అని అర్థం వచ్చేటట్టు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇప్పుడు బ్రహ్మానంగానే నేను వెంటనే నాకు వచ్చిన థాట్ ఆ రోజు ఏంటంటే, చూస్తున్నప్పుడు బ్రహ్మ అంటే సృష్టి చేయడం అని మనం చూస్తాం. మనందరం కూడా ఏ సృష్టి జరిగినా బ్రహ్మ సృష్టి. అంటే ఇప్పుడు ఆయనలో మనం బ్రహ్మను ఎలా చూస్తున్నాం అంటే, ఒక సాధకుడిగా చూసినప్పుడు ఆ సాధకుడిలో ఎప్పుడైతే నేను ఇలా ఉండకూడదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, సాధకుడిగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ మూలాధార నుంచి సహస్రారం వరకు ప్రయాణం చేయాలి, నేనేంటో నేను తెలుసుకోవాలి, నా జీవిత పరమావధి ఏంటో తెలుసుకోవాలి అని అనుకున్న సాధకుడికి బ్రహ్మలాగా ఆయన లోపల ఏదైతే ఆ బీజం, ఆ థాట్ వచ్చిందో, సద్గురువుగా వచ్చి ఆయన వేసింది, అది బ్రహ్మతత్వం. ఫిజికల్ ఫామ్లో చూసినప్పుడు నా కళ్ళ ముందు కొన్ని వేల మందికి, మా హస్బెండ్కే ఇచ్చారు రింగ్ సృష్టించి, ఇప్పటికీ ఉంది ఆయన వేలు మీద. మరి బ్రహ్మ అంటే సృష్టించడం అంటారు కదా, మన కళ్ళ ముందు రోగులకి వీపూది సృష్టించి నోట్లో వేయడము, లేకపోతే చక్కగా చిన్నపిల్లలు వచ్చి బాల వికాస్ కార్యక్రమాల్లో వీటిల్లో చేసినప్పుడు సునీల్ గవాస్కర్ ఇలాంటి సెలబ్రిటీస్ కూడా అప్పటికప్పుడు ఆయన అనుగ్రహం వచ్చిందంటే ఇలా అని చైన్ తీసి మెళ్ళ వేస్తారు. అంటే బ్రహ్మ సృష్టి పంచభూతాల్లో ఎక్కడెక్కడున్న 5 భూతాలని ఒక దగ్గరికి చేర్చి సంకల్ప మాత్రం చేత ఏది కావాలంటే అది వాళ్ళ చేతిలో. మహానుభావులు అందరూ చేయగలరు ఆ పని, అందరూ చేయగలరు. ఎంతోమంది గురువుల దగ్గర నేను ఇది చూశాను, ఆ పవర్ చూశాను. అలా కళ్ళతో ఆయన బ్రహ్మతత్వాన్ని చూశాను. విష్ణుతత్వం ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఆ లోపల మనకు ఆ బీజం పడిందో, ఆ బ్రహ్మత దీంతో సస్టైన్ చేసుకోవాలి కదా అది. అంటే మనం అది కంటిన్యూ చేయాలి అంటే మనకు కావాల్సిన అనుగ్రహం కూడా, అంటే జంప్స్ బంప్స్ వస్తూ ఉంటాయి సాధనలో. ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు, లేకపోతే యూట్యూబ్లో ఏదో వీడియో చూస్తాం, ఇట్లా అట ఆయన చేసేది వీపూది ఊరికనే, దీని వెనక ఏదో ఇది ఉందిట, నిజంగా సృష్టించరు, ఏదో మాయాలు చేస్తారని కొంతమంది గవర్నమెంట్ గురించి వాళ్ళకున్న ఒపీనియన్స్తో అనుండొచ్చు. బట్ మనకి ఎట్లాంటి అభిప్రాయం ఉంది, మనం కళ్ళతో ఏం చూస్తున్నాం, మనం ఏం నమ్మేమనే అనుభవాన్ని మనం నమ్ముకున్నప్పుడు, సూర్య భగవంతుని లాంటి పెద్ద పెద్ద వాళ్ళే సైంటిస్టులు వచ్చి పరీక్ష చేద్దాం అనుకుని పరీక్ష పెట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆర్డెన్ డివోటీస్ అయిపోయారు. అది సైన్స్కి అందని స్పిరిచువాలిటీ అది అని గ్రహించి, సో ఆ విష్ణుతత్వం కూడా చూసి సస్టైన్ అవ్వడం, అంటే జంప్స్ బంప్స్ వచ్చి కింద పడిపోకుండా ఒక మార్గం, మనం సద్గురువు బాటలో మనం ఒక మార్గం ఎన్నుకున్నప్పుడు ఆ మార్గంలో కంటిన్యూ అయ్యేది విష్ణుతత్వం చూసుకుంటున్నాం. తర్వాత లయతత్వం. మన లోపల అరిషడ్ వర్గాలు 6 ఉన్నాయి. ఏ సాధకుడైనా ఎట్లాంటి సాధన చేయాలి? బయట రాక్షసుల్ని చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవరూ మిగలరు. ఎందుకంటే ప్రతివాడు రాక్షసుడే, వాళ్ళ ఆలోచనలే రాక్షస తత్వానికి సంబంధించినట్టు ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మన లోపల ఉన్న ఏదైతే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 శత్రువులుగా లోపల నుంచి మన్ని అన్ని వైపులకి లాగి మన్ని నాశనం చేస్తున్నాయో, అంటే మనం స్వర్గలోకానికి పైకి వెళ్ళాలి అని అనుకుంటే అధపాతాళానికి ఎలా లాగేస్తున్నాయో ఆ 6 శత్రువులు, అంతఃశత్రువులు. ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు కదా హిరణ్యకశిపుడితో, నువ్వు శత్రువులను ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నాన్న, నీ లోపలే ఉన్నాయి నీ 6 శత్రువులు, ముందు వాటిని చూసుకోమన్నాడు. కోపం వచ్చింది ప్రహ్లాదుడికి చెప్పాడని. సో అలాగా ఆయన శివతత్వం గురించి చెప్పినప్పుడు ఈ అరిషడ్ వర్గాల్ని త్రిశూలం పెట్టి, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం ఏదైతే ఉందో, మనం కూడా మన అరిషడ్ వర్గాల్ని మనం 3వ కన్నుతో చూసుకుని
దీనివల్ల మనకి ఇంత నష్టం అవుతోంది, దీన్ని కాల్చి భస్మం చేయాలి అని మనం అనుకుని దాన్ని కాల్చి భస్మం చేసే విధంగా ఆ త్రిశూలంతో కూడా పొడిచి సమూలంగా ఆ అరిషడ్వర్గం ఒక్కొక్కటి తీసేసుకుంటూ వెళ్ళి మనం పరిపూర్ణమైన మానవుడిగా ముందు మారి అక్కడి నుంచి భగవంతుడిలాగా అయ్యి ఆయనలో ఐక్యం పొంది మోక్షం పొందడం ఫైనల్ స్టేజ్ అనే ఆలోచన విష్ణు పరంగా, శివుడి పరంగా, బ్రహ్మపరంగా ఇవన్నీ చూసినప్పుడు అందరికీ కలుగుతుంది. ఇదంతా అయ్యాక దర్శనము అదంతా అయిపోయి వెళ్తుంది. అంటే ఏ పండక్కి వెళ్ళినా అక్కడ పుట్టపర్తిలో వాతావరణం ఎలా ఉంటుందంటే ఒక ముందు రోజు చూస్తాం పూర్ణచంద్ర ఆడిటోరియం చాలా మామూలుగా ఉంటుంది. రాత్రికి రాత్రి పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ ఆ క్యాంటీన్లో 1,00,000 లడ్డూలో ఏదో చేయాల్సి ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం ఇవ్వడానికి. వాళ్ళు మెయిన్ వంటలు చేసేవాళ్ళు, సేవకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ చేసేసి మెయిన్ ముడి పదార్థం చేసి పక్కన పెడితే అన్ని లడ్డూలు ఎప్పుడు కట్టాలి? స్టూడెంట్స్, వచ్చిన డివోటీస్, సేవాదళ వాళ్ళు వీళ్ళందరూ ముందుకొచ్చి అంతా సేవాభావం మీద జరుగుతుంది అక్కడ. ఏది కూడా పెయిడ్ ఇది కాదు. పెద్ద డాక్టర్ సూపర్ స్పెషాలిటీలో చేయాలన్నా కూడా హాస్పిటల్లో వాళ్ళు నెక్స్ట్ మంత్ నేను వస్తాను, 1 వీక్ నేను వస్తాను, నేను నా టర్న్లో నేను ఇన్ని ఆపరేషన్స్ చేసి వెళ్తాను. అంతా ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ కేర్ ఫ్రీ, ఏది డబ్బులతో. అంత పెద్ద ఐఏఎస్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ గురుద్వారాలో ఎలా అయితే మనకు అక్కడ జరుగుతుందో అమృత్సర్లో అలాగే వెళ్ళి అందరూ కూడా ఫ్రీగా సర్వీస్ చేసి వస్తారు. ఆ సర్వీస్ చెప్పుల స్టాల్ దగ్గర, మందిరం దగ్గర, క్యాంటీన్లోనా అనేది ఎవరూ పట్టించుకోరు. ఎక్కడ సేవ ఇస్తే అది స్వామి సేవ. నేను ఇవాళ ఈ సేవ చేస్తున్నాను, ఇందులో స్వామి ఇంతమందికి నేను సేవ చేస్తున్నాను, అవకాశం దొరికింది అని మనస్ఫూర్తిగా సేవ చేస్తారు. అలా మొన్నాడు పొద్దున అయ్యేసరికి 1,00,000 లడ్డూలు స్టూడెంట్స్ అందరూ కట్టేసి వెళ్ళిపోతారు. డెకరేషన్, కృష్ణాష్టమి లేకపోతే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ వస్తున్నాయి. ముందు రోజు సాయంత్రంకి మామూలుగా ఉంటుంది. పొద్దున 3 గంటలకు మనం దర్శనంకి మన క్యూలో నుంచి దీని దగ్గర వెళ్ళి కూర్చోవడం కోసం వెళ్తే ఆ 4-5 గంటల్లో అచ్చు స్వర్గంలాగా ప్రతి పిల్లర్తో సహా డెకరేట్ చేసి పెట్టేస్తారు పిల్లలు. ఓకే, అంత అద్భుతంగా ఎక్కడున్నాం మనం? నిన్న సాయంత్రం మామూలుగా చూస్తాం, ఇవాళ ఏంటి ఇలా వైకుంఠంలాగా ఉందేంటిది అనిపిస్తుంది అనమాట. అంత ఇంచుంచు అంత జాగ్రత్తగా, అంత ప్రేమగా, భక్తి భావంతో ఆ డెకరేషన్స్ అవన్నీ చేస్తారు. ఇట్లా గురు పౌర్ణిమకు కూడా మెయిన్గా గురువుని మనం పరమ గురువు అంటే గురువుల్లో కూడా 7 రకాలు ఉన్నాయంటారు మనకి. బాధ గురువు, బోధ గురువు, విశిష్ట గురువు ఇట్లా. కానీ అన్నిటికంటే ఉత్తమమైన గురువు ఎవరు అంటే పరమ గురువు. ఆ పరమ గురువు ఏం చేస్తాడు మనని మిగతా వాటిలో ప్రాపంచికంగా మనకి కావలసిన విద్యలు ఒకటే అక్కడ ఆగిపోకుండా మనం ఎదగాలి, ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికంగా అంటే మనకి ఏ ధర్మపరంగా కానీ మనకు వేదాల్లో ఏదైతే విహితమై ఉన్నదో, ఏ ధర్మాన్ని మనం తెలుసుకోవాలో, ఎప్పటికీ మారకుండా ఉండే ధర్మం ఏంటో ఆ ధర్మం గురించి బోధ చేసి మనని ఉన్నత స్థితికి తీసుకెళ్లేవాడు గురువు. కాబట్టి పరమ గురువు అన్నప్పుడు ఆ గురువుని మనం భగవంతుడిని ఆ గురువులో చూసుకోవడం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. తల్లి మొదటి గురువు అయింది, తండ్రి రెండో గురువు అయ్యాడు, తర్వాత ఆచార్యుడు. అలా చూసినా మనకి తెలియనివన్నీ ఎన్నో విషయాలు చెప్పి మన ఒక మనిషిగా ఉన్నతంగా తీర్చిదిద్దిన గురువుకి మనం గురువు పూర్ణిమ రోజు చక్కగా వాళ్ళని సంస్మరించుకుంటూ వాళ్ళు మనకిచ్చిన మార్గానికి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా వాళ్ళకి వందనం సమర్పించుకుని రావడం అన్నమాట. సరే, థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా తెలియజేశారు.